హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ హౌస్ లో ముగ్గురు క్లాన్స్ కి బిగ్ బాస్ అయితే ఒక న్యూ టాస్క్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో మనం ఎక్స్పెషల్లీ చూసుకుంటే మొత్తం 2 టాస్క్లు అనేవి కండక్ట్ చేశారు. ఆ టాస్క్లు దేనికి సంబంధించినవి అంటే రేషన్ కి సంబంధించినవి. రేషన్ మొత్తం బిగ్ బాస్ ఎరక తీసేసుకొని ఎవరైతే రేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు టాస్క్ విన్ అయ్యి రేషన్ తీసుకోవాలని చెప్పి ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. సో రేషన్ అంత ఈజీ కాదు ఈ సీజన్ లో. సో రేషన్ గురించి ఫస్ట్ టాస్క్ అయితే కండక్ట్ చేశారు. ఈ టాస్క్ లో మనం చూసుకుంటే యష్మి క్లాన్ అయితే విన్ అవడం జరిగింది ఫస్ట్ రౌండ్ లో. అలాగే నెక్స్ట్ రౌండ్ టాస్క్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ రౌండ్ టాస్క్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటే నైనిక టీం అయితే విన్ అవడం జరిగింది. సో నైనిక టీం కూడా విన్ అయింది. సో ఫైనల్ గా నైనిక టీం 1 టాస్క్ అలాగే యష్మి టీం 1 టాస్క్ అయితే విన్ అయ్యారు. సో ఫైనల్ గా 2 టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నిఖిల్ వాళ్ళు మాత్రం ఏ టాస్క్ విన్ అవ్వలేదు. సో బిగ్ బాస్ అయితే ఏం చేశారంటే రేషన్ మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ యష్మి వాళ్ళని పంపించి వాళ్ళకి నచ్చినవి తీసుకొని రమ్మడం జరిగింది. ఫైనల్ గా తర్వాత నైనిక వాళ్ళని పంపించి వాళ్ళకు కూడా రేషన్ అనేది తెచ్చుకోమన్నారు. సో ఫైనల్ గా లాస్ట్ లో నిఖిల్ అయితే వెళ్ళడం జరిగింది, నిఖిల్ క్లాన్ వాళ్ళు. సో నిఖిల్ క్లాన్ వాళ్ళకి ఏం దొరకలేదు ఎక్కువగా చూసుకుంటే. సో నిఖిల్ క్లాన్ వాళ్ళకి ఈ వారం రేషన్ అంతగా ఏం లేదు. సో ఫైనల్ గా అయితే మణికంఠకి ఇక్కడ బిగ్ షాక్ అయితే తగలడం జరిగింది. ఆ బిగ్ షాక్ ఏంటంటే ఈ వారం మొత్తం మణికంఠ కేవలం రాగి పిండితో మాత్రమే ఏదైనా సరే రాగి జావ కానీ రాగి ఐటమ్స్ కానీ అవి మాత్రమే చేసుకొని తినాలి. సో ఈ విధంగా అయితే బిగ్ బాస్ రేషన్ టాస్క్ అనేది హౌస్ మేట్స్ కి కండక్ట్ చేయడం జరిగింది. సో మీ యొక్క ఒపీనియన్ ప్రకారం ఏ టీం విన్ అయితే బాగుంది అనుకుంటున్నారో, ఏ టీంకి మీరు సపోర్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో దిస్ గైస్. బై బై గైస్, ఉంటా.